ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 10 అవుతుంది మామ. ఈ రోజు అయితే మేము బోయినపల్లి మార్కెట్కి వెళ్ళలేదు. అంటే నిన్న మిగిలిన టమాటా అయితే ఉందన్నమాట. ఒక 6-7 బాక్సులు అయితే టమాటా ఉంది మా దగ్గర. అందుకని చెప్పి ఈ రోజు అయితే మేము బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళలేదు. కానీ మేము వెళ్ళలేదు, కానీ వేరే ఒక ఆటో మీద అయితే మా నాన్న అయితే వెళ్ళాడు. మా నాన్న వెళ్ళి ఒక 2 బస్తాలు మిర్చి అయితే వేసాడు. ఆ మిర్చి టమాటా ఈ 2 రోజు అయితే అమ్ముదామని చెప్పి మేమైతే ఇంకా బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళలేదు. అందులోకి ఆటోలు కూడా ఖాళీ లేదు. ఈ ఆటోలో టమాటా ఉండిపోయింది, ఆ ఆటోలో అయితే కొంచెం మిర్చి మిగిలింది నిన్న. ఆ మిర్చి అయితే ఆటో మీద ఉంది. అందుకని చెప్పి రోజు ఇంకా వేరే ఆటో మీద అయితే వెళ్ళాం మార్కెట్కి. ఈ టమాటాకి అయితే మనకి నిన్న ఆల్రెడీ డబ్బులు అయిపోయి ఒక 2,000 రూపాయలు అయితే మనకి మిగిలింది మామ. కానీ ఇంకా ఈ టమాటా అయితే ఉందన్నమాట. ఈ టమాటా అంతా అమ్ముకుంటే ఈ రోజంతా మనకి ఈ టమాటా ఎంత అమ్ముతుందో అంతా మిగిలే. ఆల్రెడీ మనం నిన్నే ప్లస్లోకి వచ్చాము ఒక 2,000. ఇది ఎంత అమ్ముతుందో అంత ప్లస్. కానీ ఇది ఏమైందంటే టమాటా ఆల్రెడీ కొంచెం నలిగినట్టు అయితే అయిపోయింది అనమాట. నిన్న ఆల్రెడీ జనం అయితే ఏరేశారు కదా, అది ఏరేగా ఇది మిగిలిన టమాటా ప్లస్ ఎండ దెబ్బ ఒకటి. ఈ రెండింటికి టమాటా అయితే మాత్రం కొంచెం మెత్తపడింది అనమాట. ఈ అన్నింటిలోనే ఏరుకొనిస్తాం మేము. ఎలాగే ఏరుకుంటారు కాబట్టి మనకైతే పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ టమాటా అయితే వెనక్కి వేసేసి ఈ ఎదరైతే ఈ పచ్చిమిర్చి అయితే వేద్దామని చెప్పి నేనైతే టమాటా మొత్తం వెనక్కి అయితే వేసేస్తున్నాను మా ఆటోలో. 2 కింద వేద్దామని చెప్పి. నిజంగా ఇలాంటి ఆటోలో ఏంటంటే ఇప్పుడు బాడీ లేని ఆటో కదా ఇది. ఇలాంటి ఆటోలో 2 ఐటెంలు వేస్తే కొంచెం స్పీడ్గానే ఉంటుంది. ఎదర ఒకటి వెనకాల ఒకటి. కానీ మన బండికి మనం ఇప్పుడు పెట్టే బండి ఉంటుంది కదా, ఆ బండికి అయితే మాత్రం బాడీ ఉంటుంది. దానికేమో 2 ఐటెంలు వేద్దామంటే సరిపోవట్లేదు. ఒక ఐటమే వేస్తున్నాను నేను. అయినా కానీ ఏదో ఒక రకంగా 2 ఐటెంలు అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. కానీ అదైతే అంత లుక్ అయితే ఉండట్లేదు 2 ఐటెంలు వేస్తే. ఇదైతే మాత్రం 2 వేసినా కానీ మనకి అంటే జనం ఇటు సైడ్ నుంచి అన్నా ఏరుకోవడానికి దీనికైతే వీలుగా ఉంటుంది అన్నమాట. దాని గురించి అని చెప్పి ఈ మధ్య ఆటోలకి బాడీ లేకపోతేనే కూరగాయల వ్యాపారానికి చాలా బాగుంది. బాడీ ఉంటే మాత్రం అంత వర్కౌట్ అవ్వట్లేదు మామ. చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. సరుకు తెచ్చుకోవడానికి అయితే మాత్రం బాడీ ఉండాలి. బాడీ ఉంటే మాత్రం సరుకు తెచ్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కానీ బాడీ లేకపోతే మాత్రం ఇలా వ్యాపారం చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. 4 రకాలు వేసుకున్నా కానీ 4 మూలకి జనం అయితే తీసుకోవడానికి ఉంటుంది. మనం వేసుకోవడానికి కూడా కొంచెం వీలుగా అయితే ఉంటుంది అన్నమాట. అదే బాడీ ఉందంటే చాలా కష్టం. 4 రకాలు అసలు ఊహ కూడా రాదు, వేయలేము మనం ఆటోలో. బాడీ లేకపోతేనే బెస్ట్ అనుకుంటాను నేనైతే మాత్రం ఈ ఆటోకి. ఈ ఎండ అయితే మాత్రం చిత్తకూడేస్తున్నాం. అసలు మామూలుగా అయితే లేదు ఎండ అయితే. ఈ ఎండకే అసలు కూరగాయలు అయితే ఆగట్లేదు. టమాటా అయితే మొత్తం అయిపోతుంది. బెండకాయ వేసినా కానీ బెండకాయ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. పొద్దునంతా వేసేసరికి అది ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం డల్ అయిపోతుంది అన్నమాట బెండకాయ అయితే. అందువల్ల కొంచెం కూరగాయలు ఎండాకాలంలో బయట అమ్మడం అయితే కొంచెం డేరే. ఎందుకంటే అది పొద్దున్న వేసినంత లుక్ అయితే సాయంత్రానికి అయితే ఉండట్లేదు, కొంచెం చేంజ్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు మిర్చి కూడా వేసాను. ఈ మిర్చి చూడండి మామ, మొత్తం అంతా కూడా ఆకు ఉంటుంది అన్నమాట. ఆకు మిక్స్ అయ్యి వచ్చిన మిర్చి ఇది. ఈ మిర్చి అయితే ఇది ఒక్కటే కొంచెం మార్కెట్లో కొంచెం రీజనబుల్ రేట్లో తక్కువలో అయితే దొరికింది. మేమైతే ఇది కిలో 30 రూపాయలు చేసి అయితే అమ్ముతున్నాం. మనకి మార్కెట్లో వచ్చి ఇదైతే కేజీ 15 రూపాయలు అయితే పడింది. మనమైతే 30 చేసి అయితే అమ్ముతున్నాం అన్నమాట. దీంట్లో ఆకు మిక్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. అదే ఇంతకుముందు మనం అమ్మాం కదా, ఒక 15 డేస్ బ్యాక్ వీడియోస్ చేశాను కదా, అప్పుడైతే మనం అమ్మిందంతా కూడా ఇదే మిర్చి, ఆకున్న మిర్చే. ఈ మిర్చి ఏంటంటే కారంగా కూడా ఉంటుంది, కానీ దీంట్లో చాలా పళ్ళు కూడా ఉన్నాయి. అందుకే ఇది ఇంత తక్కువ రేట్లో అయితే దొరికింది. ఇదే మిర్చి ఆకు లేకుండా గ్రేడ్ చేసి పళ్ళు లేకపోతే మాత్రం ఇది బయట షాపుల్లో 60-80 రూపాయలు అయితే ఉంటుంది కిలో. మనం అయితే కేజీ 30 రూపాయలుగా అమ్మేస్తాం. ఆకు మిక్సే. మనం దాంట్లో ఏరనివ్వం, ప్లస్ మనం ఆకు కూడా తీయం. దాంట్లో చేతితో పట్టుకుని ఎలా వస్తాలో వేసేస్తామన్నమాట. టమాటా అయితే మాత్రం జనం ఏరుకుంటున్నారు మామ. టమాటా అయితే మాత్రం కొంచెం స్పీడ్గానే ఉంది. నిన్న 20 బాక్సులు వేసాం కదా, 20 బాక్సులకి ఇంచుమించు ఒక 13-14 బాక్సులు అయితే అమ్మేసినట్టే. ఇది ఒక 6-7 బాక్సులు అయితే టమాటా ఉంటుంది. ఈ టమాటాలు ఇది కాకుండా మనకు మొత్తం కలిపి ఒక 2 బాక్సులు వేస్టేజ్ ఉంటుంది మామ. మొత్తం అంటే టమాటా మొత్తం అయిపోయేసరికి ఒక 2 బాక్సులు వేస్టేజ్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు 20 బాక్సులకి ఒక 2 బాక్సులు అయితే వేస్ట్గా అయితే పోద్ది. టమాటా 180 రూపాయలు ట్రే వేసాం మనం. 180 రూపాయలు ట్రే అంటే పర్లేదు. అదే మనం ఎక్కువ రేట్లో టమాటా వేసినప్పుడు అలా 2 బాక్సులు పోయిందంటే మనకేం మిగలదు. ఈ రేట్లో అయితే మనకు పర్లేదు. నేనైతే బయట ఒక ప్లేస్ అయితే మాట్లాడుకున్నాను మా. ఆ ప్లేస్లో పెట్టే వరకు కూడా వ్యాపారం అయితే మాత్రం ఇలా కొంచెం సింపుల్గానే తక్కువగానే వ్యాపారం అయితే చేద్దాం అంతవరకు అని చెప్పి నేనైతే సరుకు అయితే కొంచెం చాలా తక్కువగానే వేస్తున్నాను. ఒక ప్లేస్ అయితే మాట్లాడుకుంటున్నాను. ఆ ప్లేస్ దేవుడి దయవల్ల మాత్రం మనకు ఆ ప్లేస్ అయిపోయిందంటే మనకు కంటిన్యూగా ఒక 2 ఆటోలు పెట్టుకుని అయితే వ్యాపారం చేయడానికి అయితే మనకు బాగుంటుంది అన్నమాట. అప్పటి వరకు కొంచెం ఇబ్బందులు అయితే తప్పు. నర్సరీ దగ్గర పెట్టి, నర్సరీ దగ్గర కూడా ఇంతకు ముందులా కాదు మా. ఇప్పుడైతే కొంచెం వ్యాపారం బాగానే అవుతుంది ఇక్కడ. ఇంతకుముందు బాగా డల్గా ఉండేది, కానీ ఇప్పుడు అయితే మాత్రం నర్సరీ దగ్గర కూడా వ్యాపారం చాలా బాగా అవుతుంది, కదులుతూనే ఉంది. ఇదిగో మా వేస్టేజ్ అయితే మేము ఇలాగ ఎప్పటికప్పుడు తీసేసి అక్కడ ఏరేసి ఆ ట్రేలు అయితే వేసేస్తున్నాం అన్నమాట. ఈ రోజైతే మాత్రం టమాటా చాలామంది అయితే చూసి వెళ్ళిపోయారు మా. ఎందుకంటే టమాటా కొంచెం మెత్తపడిపోయింది. దానివల్ల చాలామంది వస్తున్నారు, టమాటా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ అదే వచ్చిన వాళ్ళందరూ టమాటా కొంటే మాత్రం ఇవాళ కూడా ఇంకొక 15 బాక్సులు అయితే టమాటా అమ్మిద్ది అన్నమాట. అంతమంది అయితే వచ్చారు మన దగ్గరికి. ఎందుకంటే మన ముందు బళ్ళు ఉండేవి ఇంతకుముందు, అవి బళ్ళు అయితే ఇప్పుడు పెట్టట్లేదు. అందుకని చెప్పి మనకి వ్యాపారం అయితే చాలా బాగా అవుతుందన్నమాట ఇక్కడ కూడా నర్సరీ దగ్గర. రేపు అయితే మాత్రం మ్యాంగో మార్కెట్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాను మామ. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ చాలా రోజుల నుంచి అంటే ఈ 2 రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. కానీ నేనైతే మ్యాంగో మార్కెట్కి వెళ్ళట్లేదు. బోయినపల్లి వెళ్ళిపోతున్నాను, మ్యాంగోకి అయితే వెళ్ళట్లేదు.
కానీ రేపైతే మాత్రం అసలు ఒకసారి మ్యాంగో మార్కెట్కి వెళ్దాం, ఏ రేట్లు అమ్ముతున్నారు ఏంటి ఒకసారి చూద్దాం, కుదిరితే వేద్దాం అని చెప్పి అయితే అనుకుంటున్నాను. మ్యాంగో వేయడం ఎందుకంటే నేను ఎలాగ హోల్సేల్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. సీజన్ ఆల్రెడీ మొదలైపోయి అప్పుడు 10 రోజుల దగ్గరికి అయితే అవుతున్నాం, ఇది కూడా మనకి అలా వెనకపోతానే వచ్చింది. ఈ ఇయర్ మ్యాంగో కూడా చాలా లేట్గా వచ్చిందన్నమాట. మ్యాంగో మొదలై అంటే ఆల్రెడీ ఇప్పటికే ఒక 1.5 మంత్ అలా అయిపోవాలి, కానీ ఇప్పటికి మొదలై ఒక 10 రోజులు అయితే అయిందన్నమాట. నెల రోజులు అయితే లేట్ మా మ్యాంగో ఈ సంవత్సరం అయితే. అందుకని చెప్పి ఇంకా పూర్తిగా మ్యాంగో అయితే బయటికి రాలేదు, ఎక్కడ కూడా అమ్ముతున్నారు కానీ పూర్తిగా ముదరకాయలు అయితే ఇంకా అంత క్వాలిటీకాయలు అయితే బయట ఎక్కడ కూడా దొరకట్లేదు అనమాట. ముదరకాయలు ఇంకా రావడానికి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మంచికాయ మార్కెట్లోకి రావాలంటే మాత్రం ఇంకొక 1 వీక్ అలా అయితే పడుతుంది మా మంచికాయ అయితే మార్కెట్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు అమ్మకాయ కూడా అంత టేస్ట్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. మనకైతే మాత్రం మ్యాంగో కూడా చేస్తాను నేను, మ్యాంగో అయితే వదిలేనులే, ఖచ్చితంగా మ్యాంగో అయితే చేస్తాను. కానీ ఇంకొక 3-4 రోజులు అయితే టైం పడుతుంది. ఈ లోపు అసలు మ్యాంగో మార్కెట్ కూడా చూద్దాం, మనకు కూడా అంచనా వస్తుంది కదా మ్యాంగో మార్కెట్కి వెళ్తే అసలు ఏ రేట్లు అమ్ముతున్నారు, ఏ క్వాలిటీలు ఉన్నాయి, ఏ రేట్లు ఉన్నాయి అనేది మనకు కూడా ఒక అంచనా వస్తుంది అనమాట మ్యాంగో మార్కెట్కి వెళ్ళి చూస్తే. అందుకని చెప్పి రేపు పొద్దున్న అయితే ఒకసారి మ్యాంగో మార్కెట్కి వెళ్ళి చూద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. మ్యాంగో మార్కెట్కి వెళ్ళాలంటే మాత్రం పొద్దున్న 4-4:30కి అయితే లేచి అయితే మా బాటశంకర మార్కెట్కి అయితే వెళ్ళాలి మావా. ఆ టైంలో వెళ్తేనే మనం అంటే జర్నీ అయితే తినేస్తుంది 1 గంట. అందుకని చెప్పి మనం 4-4:30కి లేస్తే మనం అక్కడికి వెళ్ళేసరికి 5:30-6 అవుతుంది. కాబట్టి కరెక్ట్గా అదే టైంలో మనకి అక్కడ మ్యాంగో అయితే మొదలవుతుంది పళ్ళు. ఆ టైంలో ఒకసారి చూస్తే మనకి మ్యాంగో కూడా ఐడియా వస్తుంది అనమాట. అందుకని చెప్పి రేపు పొద్దునైతే మ్యాంగో మార్కెట్కి వెళ్తాను. మీకు కూడా చూపిస్తాను అసలు ఎలా అమ్ముతున్నారు ఏంటి, ఏ రేట్లో ఉన్నాయి మ్యాంగో, ఇవన్నీ కూడా మీకు అయితే రేపు పొద్దున్న కవర్ చేసి అయితే నేను చూపిస్తాను. రేపు పొద్దున కొనకపోయినా కానీ నేనైతే మ్యాంగో అయితే చూపిస్తాను అనమాట. ఈ మిర్చి టమాటా అయితే మాత్రం అలా వెళ్తానే ఉంది, ఏదో కొద్దో గొప్ప కొంచెం స్లోగానే ఉంది కానీ జనం అయితే ఆగుతున్నారు. పెద్దగా అయితే కాదు మా, పెద్ద రష్ అయితే కాదు. అందులోకి వాళ్ళు శనివారం కదా, కానీ శనివారం మామూలుగా బాగానే ఉంటుంది, కానీ జనం అయితే పెద్దగా కనపట్లేదు మామ. అందుకని చెప్పి కొంచెం వ్యాపారం డల్గానే ఉంది. ఈ లోపు హోటల్ వాళ్ళు ఆలయాలు వస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఒక 4 కిలోలు 5 కిలోలు అలా అయితే పట్టుకెళ్తుంటారు. ఒక సబ్స్క్రైబర్ అయితే వచ్చారు మా ఆయన అయితే మన దగ్గర నుంచి 10 కిలోలు అయితే పట్టుకెళ్ళారు. ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చారు, ఆయన అయితే మాత్రం ఒక 7 కిలోలు అయితే ఆయన పట్టుకెళ్ళారు. మిర్చి అయితే వాళ్ళే పట్టుకెళ్ళారు మన దగ్గర నుంచి మించు ఒక 17-20 కిలోలు అయితే సబ్స్క్రైబర్లో పట్టుకెళ్ళారు అనమాట. మనకి ఆటో ఒక చోట ఫిక్స్డ్గా ఉందంటే మాత్రం సబ్స్క్రైబర్ల వ్యాపారం నాకు చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనకి కట్టి మీద వ్యాపారం అయ్యేది కదా, ఆ టైంలో కూడా అంత బాగా అవడానికి కారణం ఏంటంటే సబ్స్క్రైబర్లు మన దగ్గర చాలామంది వచ్చేవారు, వ్యాపారం కూడా చాలా బాగా జరిగేది. ఎప్పుడు రెగ్యులర్గా మన దగ్గర కొంతమంది అయితే అలా వస్తూనే ఉండేవారు అక్కడ కట్టి మీద పెట్టేటప్పుడు. అక్కడ బండి ఎప్పుడైతే తీసామో అప్పుడే మన కూరగాయల వ్యాపారం పూర్తిగా స్టాప్ అయిపోయినట్టు అయితే అయిపోయింది అనమాట. అప్పటి నుండే ఈ వ్యాపారం అయితే మనకు గజిబిజి అయిపోయింది. ఒక రోజు ఉండడం, ఒక రోజు మానేయడం, ఇలా అయితే అయిపోయింది అనమాట. ఆ ప్లేస్ అనేది ఒకటి స్టాండర్డ్గా లేకపోవడం వల్లే ఇప్పుడైతే ప్లేస్ ఒకటి మాట్లాడుతున్నాను. మరి అది అయితే కనుక మనం అయితే స్టాండర్డ్గా కొన్ని రోజుల పాటు అయితే మాత్రం వ్యాపారాన్ని బాగా చేయొచ్చు. తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ రోడ్ మీద అయితే పెట్టాం, కొంతసేపు మెయిన్ రోడ్ మీద పెట్టాం కానీ ఉపయోగం అయితే ఏం లేదు అసలు. ఇక్కడ కూడా ఏమీ లేదు. మాకు నర్సరీ దగ్గర ఉంటేనే కొంచెం బాగా అయింది అనిపించింది. ఇక్కడ తెచ్చిపెట్టిన తర్వాత కనీసం ఒక 15 కిలోలు కూడా అమ్మలేకపోయాం మెయిన్ రోడ్ మీద. మేమైతే కొంతసేపు చూసాం ఇంకా, కానీ అసలు అవ్వట్లేదు ఇంకా. అందుకని చెప్పి అప్పటికే 10 అయిపోతుందన్నమాట. ఇంకా బండి తీసేసి మేమైతే షెడ్కి అయితే వెళ్ళిపోయాం. అసలు ఈ రోజు ఎంతమంది ఏంటనేది అయితే చూద్దాం. క్యాష్ అయితే 1630 రూపాయలు అయితే, సారీ ఫోన్పేలో అయితే పడింది క్యాష్ వచ్చి మనకి ఒక 1850 రూపాయలు అయితే క్యాష్ వచ్చిందన్నమాట. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 1635 ఫోన్పే, 1850 క్యాష్, దాంట్లో 34.85 అమ్మకం దాంట్లో 1800 అయితే తీసేస్తే మనకి మిగిలింది ఒక 1600 అయితే మిగిలింది అనమాట. 1800 ఏంటంటే మిర్చి, అవన్నీ తీసేగా మనకు ఒక 1600 అయితే మిగిలింది ఈ 1600 కూడా మిగిలే. ఇంకా మిర్చి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ అమ్ముకుంటే మళ్ళీ మనకు ఒక 2000 రూపాయలు అయితే ఎలాగైనా వస్తాయి. సరుకు అయితే మాత్రం బ్యాలెన్స్ ఉండిపోతుంది లాభం అయితే మాత్రం తక్కువే కనిపిస్తుంది, కానీ సరుకు అయితే మాత్రం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. ఇదైతే క్లియర్ అవ్వట్లేదు. వ్యాపారాలు కూడా పెద్దగా లేవు బయట, మన బండి కానీ కాదు కానీ పెద్దగా ఎవరికి కూడా వ్యాపారాలు అయితే లేవు. అందుకని చెప్పి ఈ రకంగా అయితే ఉంది. అసలు ఈ రకంగా కూడా అమ్ముతుందని అయితే అనుకోలేదు నేను, కానీ బాగానే అమ్ముతుందిలే ఈ వ్యాపారం అయితే మాత్రం. ఒక 3400 అయితే అమ్మింది ఈరోజు. సరుకు ఏం లేదు కదా, సరుకు కూడా పెద్ద రకాలు లేవు, ప్లస్ తీసుకెళ్ళి మన నర్సరీ దగ్గర అయితే పెట్టాం కదా, అందుకని చెప్పి ఈ వ్యాపారం. సరే రేపు పొద్దునైతే మ్యాంగో మార్కెట్కి వెళ్తూ కలుద్దాం. బాయ్. ఇది వ్యాపారం.